అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం 22వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తన స్వీయ ఉదాహరణను మనకు చూపిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నారు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. ఈ శ్లోకం చాలా ఆశ్చర్యకరమైనది. ఈ శ్లోకం వినగానే ఒక ప్రశ్న మనసులో వస్తుంది. ఈ జగత్తుకు అధిపతి అయిన పరమాత్మకు ఏ పని అవసరం ఉంటుంది? ఆయనకు సంపద కావాలా? గౌరవం కావాలా? అధికారం కావాలా? లేదు. ఎందుకంటే సమస్త సృష్టికి యజమాని ఆయనే. అన్నీ ఆయనవే. ఆయనకు పొందవలసినది ఏదీ లేదు. అయినా కూడా శ్రీకృష్ణుడు కర్మ చేస్తూనే ఉన్నారు. ఎందుకు? అదే ఈ శ్లోకంలోని గొప్ప రహస్యం. పరమాత్మ తన స్వీయ ఉదాహరణను చూపిస్తున్నారు. అంటే కేవలం మాటలతో బోధించడం కాదు, తాను ఆచరించి చూపిస్తూ బోధిస్తున్నారు. ఫ్రెండ్స్, ఒక గురువు చదవమని చెప్పి తానే చదవకపోతే విద్యార్థులు గౌరవిస్తారా? ఒక తండ్రి నిజాయితీగా ఉండమని చెప్పి తానే అలా ఉండకపోతే పిల్లలు నేర్చుకుంటారా? అలాగే ప్రపంచానికి మార్గదర్శకుడైన పరమాత్మ కూడా ముందుగా చేసి చూపిస్తున్నారు. అందుకే శ్రీకృష్ణుడు చెబుతున్నారు, నాకు అవసరం లేకపోయినా నేను కర్మ చేస్తున్నాను. ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడి జీవితాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. గోకులంలో గోపాలుడిగా గోవులను కాచారు. మధురలో ధర్మాన్ని స్థాపించారు. ద్వారకలో రాజ్యాన్ని పరిపాలించారు. కురుక్షేత్రంలో అర్జునుడికి సారథిగా సేవ చేశారు. ఆయనకి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, అయినా చేశారు. ఎందుకంటే ప్రపంచానికి ఆదర్శం చూపించాలనుకున్నారు. ఫ్రెండ్స్, మనం సాధారణంగా ఏదైనా లాభం ఉంటేనే పని చేస్తాము, ప్రయోజనం లేకపోతే ఆసక్తి చూపము. కానీ ఈ శ్లోకం మనకు నిస్వార్థ కర్మను నేర్పుతుంది. ఫలితం కోసం కాదు, ప్రశంస కోసము కాదు, భగవంతుని సంతోషం కోసం కర్మ చేయాలి. అదే కర్మయోగం. ఒక తల్లి తన పిల్లల కోసం పగలు రాత్రి కష్టపడుతుంది. దానికి ఆమె ఎలాంటి ప్రతిఫలం ఆశించదు, ప్రేమతో చేస్తుంది. అలాగే నిజమైన భక్తుడు కూడా తన కర్తవ్యాన్ని భగవంతుని సేవగా భావించి చేస్తాడు. ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్న సంఘటన చాలా గొప్పది. సర్వలోకాల అధిపతి అయిన పరమాత్మ ఒక భక్తునికి సేవకుడిలా వ్యవహరించారు. రథాన్ని నడిపారు, గుర్రాలను నియంత్రించారు, యుద్ధరంగంలో అర్జునుని రక్షించారు. ఇది మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. నిజమైన గొప్పతనం అధికారం చూపడంలో లేదు, సేవ చేయడంలో ఉంది. అందుకే మహాత్ములు ఎప్పుడూ కర్తవ్యాన్ని విడిచిపెట్టరు. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయం 22వ శ్లోకం సంపూర్ణం. శుభమస్తు.